హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హారిక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? హాలిడేస్తో పిల్లలతో అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారా? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో ఎండలు అయితే పర్వాలేదండి, కొంచెం చల్లబడ్డాయి, గుబులైతే ఎక్కువగానే ఉందన్నమాట. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఒక లైక్ ఇచ్చేసారంటే మా వీడియో చాలామందికి పుష్ అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియోలో ఏంటంటే అండి, సిటీకి దగ్గరలోనే ఉండే పల్లెటూరి వాతావరణంలో కట్టిన ఒక ఇల్లు అయితే నేను మీకైతే చూపించబోతున్నానండి. సో మీకు ఆ ఇల్లు చూపించడానికైతే అమ్మ, పిల్లలు, చెల్లి వాళ్ళు అందరం కలిసి అయితే బయలుదేరాం అనమాట. సో చూడండి, మా పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇవంటే పల్లెటూరు వాతావరణం కదండి. పైన కూడా క్లైమేట్ ఎలా ఉందంటే మబ్బు మబ్బుగా అలా వర్షం పడుతుందా అన్నట్లుగా ఉంది అనమాట. వర్షం అయితే లేదు, మేము వెళ్ళేటప్పటికి మాత్రం బాగానే ఉంది, వచ్చేటప్పుడు కూడా వర్షం అనేది అయితే ఏం లేదు. సో క్లైమేట్ మాత్రం చాలా చక్కగా హాయిగా అయితే ఉందండి. సో ఆల్మోస్ట్ ఏంటంటే వాళ్ళ ఇంటికి దగ్గరలోకి అయితే వచ్చేసామన్నమాట. సో ఏంటంటే ఆటో అంత లోపలికి అయితే వెళ్ళదు. ఇదిగోండి, ఈ లోపల ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి అయితే కనబడింది. మా పిల్లలు అయితే దండం పెట్టేసుకుంటున్నారు. సో మనం కూడా ఒకసారి దండం పెట్టేసుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఏంటంటే అండి, ఆటో వీళ్ళకి లోపలికైతే రాదనమాట, చాలా లోపలికనమాట ఇది వీళ్ళది హౌస్ వచ్చేసి. సో అందుకని చెప్పి మేము ఒక సెంటర్ దగ్గర తీసుకొచ్చి అక్కడ అయితే ఆపేశారు. సో ఏంటంటే మా వాళ్ళ ఇంటికి అయితే మేము నడిచి వెళ్తున్నాము. ఈ లోపల ఏంటంటే తను ఫోన్ చేసిందనమాట. ఫోన్ చేసి అయ్యో పిల్లలతో ఏంటి నడిచి వస్తారని చెప్పేసి తనైతే వచ్చి ఒక్కొక్కళ్ళని పాపం తీసుకెళ్ళడానికి, అదిగోండి చెల్లి అంటే ముందు బాబు చేతిలో ఉన్నాడని తనైతే తీసుకెళ్ళిందనమాట. ఈ లోపల అమ్మ నేను అయితే ఇదిగోండి నడుస్తున్నాను సరదాగా, ఇలాగ క్లైమేట్ అంతా ఎంజాయ్ చేస్తూ, ఈ నేచర్ అంతా కూడా ఎంజాయ్ చేస్తూ నడుస్తున్నాం అనమాట. సో ఈ లోపల తను మళ్ళీ వచ్చి అమ్మను కూడా అయితే కించికి తీసుకెళ్ళిపోయింది. ఇంకా రావద్దు బాబు, నేనైతే వచ్చేస్తానులే అని చెప్పేసి చెప్పానమాట. సో ఇంకా ఆల్మోస్ట్ అయితే వాళ్ళ ఇంటికి దగ్గరలో వచ్చేసామండి. ఇదిగోండి ఈ స్ట్రీట్ దాటాక అక్కడ కనిపిస్తోంది కదా, అదే అనమాట వాళ్ళ ఇల్లు. సో పదండి వెళ్దాం. బయట వ్యూ అయితే ఈ విధంగా ఉందండి. అదిగోండి పిల్లలు ముందు వచ్చేసారు కదా బండి మీద, అందుకని చెప్పి వాళ్ళు నాకు ఎదురొస్తున్నారనమాట. వచ్చేయమ్మని చెప్పి. ఇప్పుడు కనిపిస్తున్నది వాళ్ళ పాపే అనమాట. వాళ్ళకి 2 పిల్లలండి, ఒక అబ్బాయి అమ్మాయి అనమాట. ఇప్పుడు మనకైతే కనిపించింది వాళ్ళ అమ్మాయి. సో ఇల్లు చూసారు కదండి, బాగుంది కదా. సో లోపలికైతే వెళ్ళిపోదాం. సో స్టార్టింగ్ కార్ పార్కింగ్ ప్లేస్ అయితే వచ్చేసింది అనమాట. అదిగోండి అంకుల్ గారు అయితే మనకి ఎదురొచ్చారనమాట. ఎలా ఉన్నారని చెప్పేసి అడుగుతున్నారు. మట్టి నేల అంతా కూడా కనిపించకుండా కాంపౌండ్ అంతా కూడా టైల్స్ వేశారనమాట. ఇదిగోని చూస్తున్నారు కదా, ఈవిడే ఇంటి యజమానురాలు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళడానికి అయితే ఇదొక ఎంట్రన్స్ అనమాట అండి. అటువైపు నుంచి ఇంకొక ఎంట్రన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు మీరైతే చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్ అనమాట. చక్కగా విఘ్నేశ్వరుడు బొమ్మ అయితే చెక్కారండి తలుపు మీద. బాగుంది కదా ఎంట్రన్స్. సో లోపలికైతే వెళ్ళిపోదాం. సో లోపలికి వెళ్ళిన వెంటనే ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇదే మెయిన్ ఎంట్రన్స్ హాల్ అనమాట. ఈ హాల్ మంచి డిజైన్ ఉన్న మిల్కీ వైట్ అండ్ గ్రే డిజైన్ టైల్స్తో వేశారనమాట. చాలా స్పెషల్గా సీలింగ్ చాలా బాగా డిజైన్ చేయించారు. ఇదిగోండి ఇది టీవీ కమ్ షోకేస్. ఆ పక్కన మంచి మంచి షో పీస్లు పెట్టుకుని చిన్న షోకేస్లో డిజైన్ చేశారు. ఇదిగోండి ఇంకా హాల్లోంచి బయట పార్కింగ్ ప్లేస్ ఇందాక వచ్చాం కదండి, అక్కడికి వెళ్ళడానికి దారి అనమాట. సో ఇందాక వచ్చింది మనం మెయిన్ డోర్ అనమాట. ఇది ఇంకో సైడ్ డోర్ అనమాట అండి. సో 2 వేస్ ఉన్నాయన్నమాట లోపలికి వెళ్ళడానికి అయితే. సో సీలింగ్ చూసారా ఎంత బాగా డిజైన్ చేశారో, అసలు చాలా బాగుంది కదా లుక్ అయితే. సో ఫస్ట్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇదిగోండి ఇది ఒక బెడ్రూమ్ అనమాట. చాలా స్పేషియస్గా ఉంది. ఈ బెడ్రూమ్కి కూడా సీలింగ్ బాగా డిజైన్ చేశారు. ఇది వాళ్ళ అమ్మ నాన్నగారు రూమ్ అనమాట అండి. సో వీళ్ళ రూము. సో ఇవిడైతే మనకు ఒక ఫోటో అయితే చూపించారు. అది ఎవరిది అంటే వాళ్ళ అమ్మగారు నాన్నగారిది అనమాట. సో సరదాగా అయితే మీకైతే ఈ ఫొటోస్ అయితే షేర్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి స్టెప్స్ అనమాట అండి ఇవి. సో పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ముందు బయట వ్యూ చూసారా ఎలా ఉందో. చుట్టూ పొలాలు, చక్కగా చేలు, అంతా పచ్చదనంగా ప్రశాంతంగా ఉందండి. ఎక్కడ పొల్యూషన్ ఉండే ఛాన్స్ లేదనమాట అసలు. కాబట్టి మంచి ఫ్రెష్ ఆక్సిజన్ అయితే మనం పొందొచ్చు. పైన ఓన్లీ స్లాబ్ చేసి వదిలేశారండి. స్పేషియస్గా, ఓపెన్గా, అంటే మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫంక్షన్స్ జరిగినా, ఏదైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగినా, ఇంకా ఏదైనా హోమాలు అవి చేసుకోవాలన్నా ఈ ప్లేస్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి చూడండి, ఎక్కడ చూసినా పచ్చగా ఉంది. మా పిల్లలు అప్పుడే బయట ఓపెన్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయి వాళ్ళ పాపతోటి అయితే ఆడేసుకుంటున్నారనమాట. పైన హోమం చేసుకోవడానికి వీలుగా ముందే చిన్న హోమం కూడా ఉంది చూసారా, ఇక్కడైతే ఏర్పాటు చేశారనమాట. సో మీరు చూస్తున్నది అదిగోండి అదే హోమం అనమాట.
పిల్లలు చూడండి ఇంకా అస్సలు దొరకట్లేదు, అక్కడికి వెళ్ళిపోయి మావాడు కూడా అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో పాటు గార్డెన్లో అయితే ఆడేసుకుంటున్నాడు. చుట్టూరు ఏ విధంగా ఉన్న చూసారు కదా, ఇక్కడ ఫోర్త్ బ్రిడ్జ్ కూడా దగ్గరే అనమాట, ఒక ఇల్లు కూడా లేదు. సో అందుకని చెప్పి పాములు ఏమైనా వచ్చేస్తాయని ఈ టైల్స్ అన్నీ అయితే వేయించేసుకున్నారు. సో ఈ పైన అయితే ఒక రూమ్ కూడా కట్టారండి. ఇక్కడ పురోహితానికి సంబంధించిన వైదికానికి సంబంధించిన పుస్తకాలు గ్రంథాలు ఏర్పాటు చేసుకున్నారనమాట. సో చూస్తున్నారు కదా, సో ఈ పైన ఉన్న గదిలో ఏంటంటే ఇలా హోమాలకు సంబంధించినవి కానీ లేకపోతే ఏమైనా ఫంక్షన్స్ జరిగిన వాటికి సంబంధించినంటే అన్నయ్య పురోహితుడు కాబట్టి వాటికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ భద్రపరుచుకున్నారనమాట అండి. సో చూసారు కదండి, వాతావరణం చుట్టూ అంతా కూడా ఎంత బాగుందో. ఇలాంటి వాతావరణంలో పెరిగితే పిల్లలు కానీ పెద్దలు కానీ ఆరోగ్యం చాలా బాగుంటుందన్నమాట. సో అదిగోండి అమ్మ వాళ్ళు ఈ లోపల ఏంటంటే కొంగలు అవి ఉన్నాయి, చూడు అక్కడ ఎంత బాగున్నాయి, ఎంత బాగా వ్యవహరిస్తున్నాయో. ఇలాంటి వాతావరణంలోనే ఇలాంటి పక్షులు అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయండి. మామూలుగా రేడియేషన్కి మామూలుగానే పక్షులు అవి రాలిపోతుంటాయి. సో దాని మీద సినిమా కూడా వచ్చింది, మనందరం కూడా చూసాము, రోబో 2.0 అని చెప్పేసి. సో మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చేసిందండి. మొత్తం గడ్డి వామని ఇదని అలా శుభ్రంగా అయితే ఆడేసుకుంటున్నారు మొత్తం ఇంటి చుట్టూ అయితే తిరిగి. సో కిందకైతే వచ్చేసాం. సో సీలింగ్ అది డిజైన్ చూసారు ఎంత బాగా చూపిస్తున్నారు. ఇదిగోండి అంకుల్ గారు ఒక్కొక్కటి అన్ని లైట్స్ అవి వేసి మనకి చూపిస్తున్నారనమాట, డిజైన్ ఈ విధంగా చేశారు ఇదని. సో ఇప్పుడు చూస్తున్నారు కదండి అసలైన యజమానురాలు ఈవిడనమాట. సో ఈ ఇంటికి అంటే అన్నయ్య చూసారు కదండి పురోహితుడు, ఆ అన్నయ్య వాళ్ళ ఆవిడ తిననమాట, మహాలక్ష్మి వాళ్ళు. ఇప్పుడు మీరు చూసేది కిచెన్ అండ్ డైనింగ్ అనమాట అండి. బాగుంది కదా వంటిల్లు, చక్కగా నీట్గా ఉంది. ఇల్లు క్లాసిక్గా కన్నా స్పేషియస్గా ఉందండి, కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడైతే మనం పూజా మందిరం అయితే చూసేద్దాము. పురోహిత వృత్తిలో చాలా ఇంపార్టెంట్ పూజ గదే అనమాట, అలాగే బ్రాహ్మణులకు కూడా ముఖ్యమైనది ఇదే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ రాయి వచ్చి ఈ రాయి ఒక్కటే 3000 అనమాట అండి. సో పూజ గదిలో బాగుంటుందని చెప్పి ఇదైతే వేయించారనమాట. ప్రత్యేకించి ఈ గది విడిగా ఉండాల్సిందే మనకి. చూసారు కదా అండి, ఇక్కడ వారి ఇంటి ఇలవేల్పులు, అమ్మవారు అయ్యవారు సంబంధించిన విగ్రహాలు ఫోటోలు అన్నీ ఉన్నాయన్నమాట. అలాగే స్వామివారి ఫోటోలు ఉన్నాయి. మొత్తం పూజ గది కూడా చక్కగా సీలింగ్ చేయించి మంచి డిజైన్ తోటి చేశారండి. అవును వీళ్ళు ఎవరు అని అన్నారండి. సో అందుకని ఏంటంటే ఒక కష్టపడితే మనం ఎంతగా ఎదగచ్చు అనేది చెప్పడానికి వీళ్ళ ఇల్లు అయితే మీకు చూపించడం జరుగుతుందన్నమాట అండి. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, సో మనిషి కష్టపడితే ఇంత బాగా ఎదగచ్చు, ఇంత బాగా సెటిల్ అవ్వచ్చు అనేది వీళ్ళని చూస్తే తెలుస్తుంది. ఇదిగోండి వీళ్ళే అనమాట. ఇక్కడైతే మాకు ఏవో స్నాక్స్ అయితే రెడీ అయిపోతున్నాయి అనమాట. చూస్తున్నారా, అరటికాయ బజ్జీలు అయితే వేసేస్తున్నారు మా కోసం. సో సరదాగా అయితే బజ్జీలు ఎలా వేస్తారు అనేది కూడా మీకు చిన్నది ఇందులో అయితే వీడియోలో అయితే చూపించాను. సో ఇప్పుడైతే ఇంకా ఇల్లు చూసి వచ్చేద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదండి బాలరాముడు ఫోటో అయితే ఇక్కడ పెట్టారనమాట. సో ఇదైతే అవుట్కి ఎంట్రన్స్ అండి. సో ఇది 3rd బెడ్రూమ్ ఎంట్రన్స్ అనమాట. ఈ డోర్ చూసారా, ఇక్కడ చూసారా మా వాడు మిషన్ పట్టుకొని అటు ఇటు తిప్పేస్తూ ఆడేసుకుంటున్నాడు అనమాట. ఈ రూమ్లో ఏంటంటే మొత్తం వాళ్ళకి అక్కర్లేని సామాలు అండ్ అలాగే చాలా రేర్గా యూజ్ చేసే సామాలు కూడా ఇక్కడ పెట్టుకుంటారనమాట అండి. సో ఇదైతే వెనక వైపు కూర్చోవడానికి బాగుంది కదండి, గట్టులా కట్టేసుకుని ఉన్నారు. కుర్చీలు కూడా అవసరం లేదు, ఎక్కువ మంది వస్తేనే కావాలి. సో బయట కూడా బాత్రూమ్లు అవి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇదిగోండి వీడియో చూస్తున్నారు కదా, అరటికాయ ఈ శనగపిండిలో ముంచి అందులో మరుగుతున్న నూనెలో వేసేసుకోవడమే. సో అరటికాయ బజ్జీలు ఈ విధంగా అయితే చేస్తారు. ఎప్పుడైనా మీరు కావాలంటే చెప్పండి, ఒక వీడియో అయితే పెడతాను. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట మనకి. సో ఇదిగోండి వ్యూ అయితే ఈ విధంగా ఉంది, ఇల్లంతా కూడా వ్యూ చూస్తున్నారు కదా. సో ఇదంతా హాలు, తర్వాత కిచెన్, తర్వాత దేవుడి గది అండ్ అలాగే డైనింగ్ అండ్ బయటికి అదనమాట. సో ఈ లోపల ఇదిగోండి పిల్లలు ఆడుకుని అయితే వచ్చేసారనమాట. సో వేడివేడి బజ్జీలు అయితే అందరూ మంచి సాస్లో వేసుకుని అయితే తినడానికి ప్రిపేర్ అయిపోతున్నారు. వీళ్ళు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట అండి. సో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అసలు చాలా బాగా కలిసిపోతారు. మొత్తం ఫ్యామిలీ నలుగురు కూడా చాలా బాగా కలిసిపోతారండి, పిల్లలు కూడా అలాగే ఉంటారు. సో అందుకే సరదాగా వీడియో అయితే తీసానమాట, మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పి. చూడండి అందరం కూడా వేడివేడిగా అరటికాయ బజ్జీలు తిని ఆరు బయట కూర్చుని చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ చాలా సరదాగా స్నాక్స్ అయితే తింటున్నాము. అలాగే తర్వాత వేడివేడిగా టీ కూడా తాగేస్తున్నాము అనమాట. ఇక్కడ కూర్చున్నారు కదా ఆయన పురోహితులు, ఆ బ్లూ కలర్ డ్రెస్ ఆవిడ ఆయన భార్య, వీళ్ళిద్దరూ ఆయన నాన్నగారు అమ్మగారు అనమాట. మా వాడిని చూసారండి, మధ్యలో తాతగారి దగ్గర బండి ఎక్కేశాడు. ఆ చిన్న బండి ఎక్కి ఆయనతో పాటు వీడియో తీయమని గోల్ అయితే చేసేసాడు అనమాట. అమ్మ ఫోటో తీ అంటాడు, మాటలు సరిగా రావు కదా. ఒక విషయం అయితే బాగుందండి, అదేంటంటే
ఇల్లు క్లాసీగా కాదు, చాలా కంఫర్టబుల్గా స్పేషియస్గా కట్టుకున్నారనమాట. వీళ్ళ అదృష్టం ఏంట్రా అంటే చెప్పాను కదండి, అంత స్థలం కూడా ఒకే చోట దొరకడం వీళ్ళ అదృష్టం అనమాట. సో ఇంత దూరంలోనే అయితేనే దొరుకుతుంది, మామూలుగా అయితే మనకి సిటీల్లో అయితే దొరకదు కదా. చూసారు కదండి సరదాగా ఎలా గడిపేసాము. ఇలాంటి చోటే ఇల్లు కట్టుకోవడం చాలా అదృష్టం అనమాట. అవును, మీకు వీళ్ళ అబ్బాయిని చూపించలేదు కదా, ఇదిగోండి ఇక్కడ వైట్ అండ్ వైట్లో ఉన్నాడు కదా, ఆ అబ్బాయి అనమాట. ఈ అబ్బాయి కూడా పురోహితం చదువుకుంటున్నాడు. సో లాస్ట్లో వచ్చాడు అనమాట. సో అందుకని ఇప్పుడే చూపిస్తున్నాను మీకు. సో ఇదంతా అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి, మా చెల్లి నాతో పాటు బ్లాక్ డ్రెస్లో ఉన్న అమ్మాయి ఇంకో మరదలు అనమాట. సో తను వచ్చింది మమ్మల్ని చూడడానికి. సరదాగా అయితే మీకు షేర్ చేస్తున్నాను. బాయ్ బాయ్.